పరిపాలన ఎట్టుంది? నారా చంద్రబాబు గారు చేసే పరిపాలన చాలా బాగా ఉంది. అనుకున్న కోరిక అనుకున్నట్టు చేస్తున్నారు. ఎలా ఉంది గతానికి ఇప్పుడు చూస్తే? గతానికి ఇప్పటికి చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగుంది. మీ కుటుంబంలో ఏమైనా పథకాలు వస్తున్నాయా? మా కుటుంబంలో మా మనవరాలకి ముగ్గురికి 3 10 45 తల్లి వందనం పడింది. గతంలో ఎట్టుండేది? గతంలో అసలు ఎక్కడ కూడా ఆకులు ఎత్తి మండిపోయేటట్టుగా జనం నూర్చు తినటం, ఆ జగన్ గారి మాటలని భూములు కొంటే ఫేస్బుక్లో ఆయన పేర తప్పుడు ఖాతాలు మాకు ఇవ్వటం, ఇట్లా దేశం అలకొల్లోలు అయిపోయింది. ఇంకా చంద్రబాబు గారు చేసేది ఏంటంటే పెన్షన్లు ఒకటి కొత్త 50 ఏళ్ళ ఒకటి ఇస్తానన్నారు కదా, అవి ఒకటి, కాలాలు ఒకటి, ఇవన్నీ కానీ చేస్తే నెట్ ఇంట్లో కూర్చుంటే సీఎం మళ్ళీ నేరా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు పనితీరు ఎట్టుంది? పని బ్రహ్మాండంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అయినా పర్వాలా, లోకేష్ గారు చేస్తున్నారు అయినా పర్వాలా. జగన్ పరిస్థితి ఏంటి మరి? జగన్ అసలు పైకి వచ్చి లేబర్ రైతులు మట్టుగుడిచిపోవటమే. ఎందుకని? అమ్మో అసలు ఎట్టాసేలు ముందర బతికే పనే లేకుండా ఉంది. మరి వచ్చేది మనమే అంటున్నాడండి మళ్ళీ. అంటాకేముందండి, ఇక అన్న కోరికలు బస్సు పి అన్నారు, బగట్లో పెట్టారు, మాఫీ అన్నారు, అది డోక్రా అమ్మవాణి అన్నారు, చేశారు. రైతు భరోసా 20వ తారీఖు అన్నారు, ఆయన అన్నీ చేయకుండా మొత్తం ఇంటరామలో 83లో పెట్టి తాపించింది. కానీ తర్వాత అల్పంగా నుంచి తీసుకున్నాక మేము అదే పార్టీ ముస్లిం మండలం కాటన్ బోర్డు సర్పంచ్ బొమ్మగండి శ్యామరావు గారి మనిషిని ఓసిపేసి పెళ్లి మీద పొన్నాయని. ఏమైనా మారిందా? మార్పు వచ్చిందా మీ ఊళ్ళో? మా ఊరు ఇప్పటికైనా సరే తెలుగుదేశానికి ఆ రోజు లేదు ఈ రోజు లేదు. ఈ కాడి నుంచి 800 టీడీపీ తెచ్చు కాటన్ బోర్డు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుతున్నాడు జగన్. నిజంగా రాక్షస పాలన నడుతుందా? అవన్నీ గిట్టగా ఎన్నో చెప్తా ఉంటారండి, ఎంత ఉట్టిది. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చూసుకుంటాం కనుక. అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారన్నారు. అన్యాయంగా అరెస్ట్ ఎవరు చేశాడు? వాళ్ళని వంశం చేశాడంటే ఆఫీస్ పగల కొట్టాడు, ఆ చంద్రబాబు కొడుకు ఎవరు పుట్టాడు అని అన్నాడు. ఆ కొడవలు నాని ఉన్నాడంటేనేమో ఎన్టీఆర్ కుటుంబం పర్లేదు, చంద్రబాబు గారు చెప్పులు ఇడిచి తోలు కుట్టుకోవాలన్నాడు. నాన్న బీబీతో ఆడు చేశారు, కానీ వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ చేసినట్లేదే. ఏం లేదు. మరి వైసీపీ పెట్టండి, మా అరెస్ట్ చేస్తారు, మా మీద కేసులు పెడతారు అన్యాయంగా. వాళ్ళు అన్యాయంగా ఎవరో పెడతా, ఎక్కడ పేపర్కి వస్తుంది, అన్ని టీవీలు ఇవన్నీ కంప్యూటర్లు అన్నీ ఉన్నాయి, ఏమి లేదు. రెడ్ బుక్ పరిపాలన నిజంగా రెడ్ బుక్ పరిపాలన నడుతుందా? అంటే కేసులు పెడుతున్నారు అన్యాయంగా. అవన్నీ కొట్టిదండి, అవన్నీ కొట్టి మాట ఎంత కొట్టింది. ఎవరి మీద పెట్టాడు చెప్పమని మా ముస్లిం మనలో కానీ నూజివేడు తాత గారు మెంటర్ చేసేంత ఎక్కడో అక్రయంగా కేసులు టీడీపీ వాళ్ళు పెట్టారని ఎవడో చెప్పమను. ఏమి లేదు. ఏమి లేదు. బాగుంది. ఇప్పుడు బాగుంది.